హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో బెంగళూరులో చాలా ఫేమస్ అయిన టెంపుల్ శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. సో టైమింగ్స్ ఏంటి, టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి, టెంపుల్కి ఒక మంచి హిస్టరీ కూడా ఉంది. సో అదంతా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేనైతే కుందనహల్లి బెంగళూరులో ఉంటాను. సో టెంపుల్కి రీచ్ అవ్వాలంటే నాకు అరౌండ్ 2 hours ఉంటుంది. సో 2 hours నేను ఐదర్ బస్ చూస్ చేసుకోవచ్చు, లేదంటే మెట్రో అన్న చూస్ చేయొచ్చు. మెట్రో అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాను. బస్ అయితే మనకి ఇంకా చాలా డిలే అయిపోతుంది ట్రాఫిక్ జామ్ వల్ల. మీ అందరికీ తెలిసిందే అనుకోండి బెంగళూరు ట్రాఫిక్ గురించి. ఇన్ కేస్ మీకు దగ్గరలో మెట్రో స్టాప్ ఉంటే మీరు పర్పుల్ లైన్లో ఉన్న దీపాంజలి నగర్ మెట్రో స్టేషన్కి వెళ్ళండి. అక్కడ నుంచి టెంపుల్ 2.2 kilometers ఉంటుంది. బై వాక్ అయితే అరౌండ్ 30 minutesలో రీచ్ అవ్వచ్చు. లేదంటే ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి మెట్రో కిందే. సో మీరు ఆటో బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఆటో కూడా తీసుకోవచ్చు మీరు. ఇన్ కేస్ మీరు బస్ చూస్ చేసుకుంటే కార్పొరేషన్ వరకు రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. కార్పొరేషన్లో ఎవ్రీ 4 minutesకి ఒక బస్సు ఉంటుంది. అరౌండ్ 34 minutesలో రీచ్ అయిపోతాము. అక్కడ నుంచి 500 meters వాక్తో మనం టెంపుల్కి రీచ్ అయిపోవచ్చు. కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి బెంగళూరులో. సో ఇక్కడ మనం ఏదైనా ఒక కోరుకుంటే అది నెరవేరుతుంది అని ఇక్కడ ఉన్న వాళ్ళందరి భక్తుల నమ్మకం. ఇక్కడ మనం అనుకున్న కోరిక నెరవేరాలంటే వాళ్ళ దగ్గర ఒక కొబ్బరి బొండం తీసుకుని మంచిగా కోరుకుని నిష్టగా వెళ్ళి వాళ్ళు ఇచ్చిన టోకెన్ నెంబర్ ప్లేస్లో ఆ బొండాన్ని కట్టిన తర్వాత 16 రోజులు ఆ కొబ్బరి బొండాన్ని అలానే వదిలేయాలి. ఆ 16 రోజుల్లో ఏదో ఒక 4 రోజులు మళ్ళీ గుడికి వెళ్ళి 16 ప్రదక్షిణలు చేయాలి. ఈ 16 రోజులు కూడా నాన్ వెజ్ తినకూడదు, స్మోక్ చేయకూడదు, డ్రింకింగ్ చేయకూడదు. చాలా నిష్టగా ఉండాలి మనం. 16వ రోజు మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఆ కొబ్బరి బొండాన్ని తీసుకుని అది మనం ఇంటికి తీసుకెళ్ళి ప్రసాదం కింద చేసుకుని ఆంజనేయ స్వామికి పెట్టుకుని మనం కొంచెం తిని అందరికీ పంచిపెట్టాలి. అప్పుడు కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ భక్తులందరూ నమ్ముతారు. సో ఇక్కడైతే చాలా కొబ్బరి బొండాలు చూశానండి నేను. సో అవి చూసిన తర్వాత ఏమనిపించిందంటే అందరూ చాలా నిష్టగా ఇంత నమ్మకంగా చేస్తున్నారు. టెంపుల్ లోపల ఇంత అందంగా ఉంటుందండి, మనకి చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. పక్కనే మనకి మెడిటేషన్ రూమ్ కూడా ఉంటుంది. అదైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి. మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామిని. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 6:30కి ఓపెన్ చేస్తారండి. ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. మళ్ళీ క్లోజ్ చేసేస్తారు టెంపుల్. మళ్ళీ మనకి ఈవినింగ్ 5:30కి ఓపెన్ చేస్తారు. 9 వరకు ఉంటుందండి ఈవినింగ్. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి టెంపుల్కి. టెంపుల్ డీటెయిల్ ఇన్ఫో నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. Thank you for watching this video. మీకు ఈ వీడియో నచ్చితే do like, share and subscribe to our channel. See you in the next video. Bye bye.